శ్రీమాత్రే నమః. రామ్ దత్తాత్రేయ నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు స్వాగతం. ఈ పుష్యమాసం బహుళ అష్టమి నాడు శని జయంతి అనగా 3/2/2024 రోజుని శని జయంతిని చేసుకుంటాం. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా మన జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా సరే దాని నుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుని ఆరాధించాలి. వారి అనుగ్రహం కోసం ఈ యొక్క శని జయంతి రోజు శాస్త్రాల్లో పేర్కొన్నటువంటి చిన్న చిన్న తరుణోపాయాల్ని చేసి ఆ యొక్క శనిగ్రహణ యొక్క అనుగ్రహాన్ని లభించడం కోసం మనం ఆరాధించడం మంచిది. ఇక నవగ్రహాల్లో ఆయన ముఖ్యమైన వాడయ్యాడు. ఆ స్వామి ఆరాధనలో పుష్యమాసంలో స్వామివారిని నువ్వుల దీపం వెలిగించడం చేయడం కానీ, లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కానీ, ఆ యొక్క స్వామి అలా చేయడంతో ఉపశాంతి లభిస్తూ ఉంటుంది స్వామి నుంచి. ముఖ్యంగా ఈ సంవత్సరం అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనితో బాధపడుతున్న వారు ఈ శని జయంతికి ఉదయం శనికి తిలతైలాభిషేకం, అలాగే చిమ్మిలి బెల్లం కలిపినటువంటి ఉండలను నివేదనం చేయడం శుభయుక్తం. అలాగే ఒక శనిత్రయోదశి నాడు గుడము, తెలలు, గుడసహిత తిలదానం చేయడం శుభయుక్తం. అలాగే లోహ ప్రతిమ కూడా దానం చేయడం, నూనె పాత్రను దానం చేయడం, నల్లని వస్త్రాన్ని దానం చేయడం, కప్పిగంధం, నీలి పుష్పాలు, నువ్వులతో స్వామివారిని పూజించడం, ఇటువంటి విషయాలు చేయడం వలన శనీశ్వరుడు శాంతించడం జరుగుతుంది. ఇక శనిగ్రహాలు ఒక్కొక్క రాశిలో దాదాపు 2.5 సంవత్సరాలు సంచరిస్తూ 12 రాశులను చుట్టూ రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకి మందగమనుడు అనేటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క శని జయంతికి స్వామివారిని ఆరాధించి వారి నుంచి వచ్చేటువంటి బాధల్ని ఉపశాంతికి పొందడానికి ఆరాధన చేయడం శుభయుక్తం. శ్రీమాత్రే నమః.